అండ్ ఇంకోటి ఏంటంటే చూడ్డానికి ఆర్టిస్ట్ చాలా మంచిగా ఉంటాము, బిజీ ఉంటాము, చాలా వరకు అనుకుంటారు అరే వీళ్ళకేంట్రా తక్కువ, వీళ్ళు బాగున్నారు అది ఇది అనేసి. బట్ మనకున్న ప్రాబ్లం మనకే తెలుస్తుంది. సో అలా షుగర్ ఉందండి, తెలుసు, నాకు కూడా తెలుసు. అలా కొన్ని ఈ మధ్య కొత్తది ఒకటి వచ్చింది, చెప్పనా? షో ఎంత సైలెంట్ అయిపోయింది. సో మీ ఇద్దరి పరంగా చూసుకుంటే ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అయిన లైఫ్ ఎట్లా ఫేస్ చేశారు? నేను డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉన్నాను, లేనప్పుడు ఒకలా ఉన్నాను. బట్ ఎక్కువ డబ్బులు లేని పరిస్థితి ఎక్కువ నేను ఫేస్ చేశాను అనమాట. నేను ఫస్ట్ నాకు అంత ఇన్కమ్ ఏం రాలేదు దీనివల్ల, జబర్దస్త్ వల్ల కానీ ఇంకోటి కానీ. బట్ ఉన్నప్పుడు ఒకలా ఉంది, లేనప్పుడు ఒకలా ఉంది. లైఫ్ నాకు పెద్ద చేంజ్ ఎవరు ఏం లేదు. బట్ నాకు ఒక్కటే విన్నాను ఏంటంటే మీరు ఇండస్ట్రీకి రాకిన ముందు మీరు గవర్నమెంట్ జాబ్ చేసేవారంట కదా? బేసిక్ గా నాది డిప్లొమా ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిపోయింది మేడం. సో మా ఇంటి దగ్గరే విజయవాడలోనే థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంటుంది అనమాట. సో అందులో నేను సూపర్వైజర్ గా చేసేవాడిని. సో నాకు ఎప్పుడైతే ఆ షో జీ తెలుగు షో ఓకే అయిపోయిందో, అది రెగ్యులర్ షో కంటిన్యూ అంటే వీక్లీ 4 days 5 days ఉండేది. ఇంకా అటు ఇటు మేనేజ్ చేయలేకపోయేవాడిని నేను. సో అది వదిలేసి ఇది వచ్చిన తర్వాత ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడైతే ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాము. సో ఒకటే అనుకున్నాము, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని. ఏ రోజు అయితే మేము 100 రూపాయలు చూడాలి అని అంటే చాలా బాధ అనిపించేది. ఎన్నో చేస్తే తప్ప 100 రూపాయలు వచ్చేది. ఆ 100ని తెలియకుండా మేము 1 week 2 week సేవ్ చేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. సో ఈ రోజు నేను సంపాదించాను, ఇల్లు కట్టాను, కారు కొన్నాను. నేను ఇంకో ఇల్లు కూడా తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాను. ఇంకా సంపాదించి నా తరపు నుండి ఎవరికైనా సహాయం చేయాలనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఏదోటి చెయ్యాలి అని చెప్పేసి నాకైతే ఉంటుంది. ఈవెన్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చూసాను మీ గురించే. ఒక 4th floor దాకా మీరు సిమెంట్ మూటలని మోసుకొని వెళ్ళి అది జీతేలుగా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండిపోయాం. ఇంటికాడ అడుగుతుంటే ఏంది షో రావట్లేదు, వచ్చిన ఎపిసోడ్లు వస్తున్నాయంటే డైరెక్టర్ కొంట్లో పోలేదు, పాత ఎపిసోడ్లు వేస్తున్నారు, 2 నెలల తర్వాత చేస్తారని అబద్ధం ఆడు. ఈలోగా రూమ్ రెంట్ కట్టాలి, డబ్బులు లేవు. నేను సాయిరామ్ రజాక్ అని మా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంత రూమ్ ఉండేది, ఇదే రూమ్. ఈ రూమ్ లోనే కన్నీ పెట్టుకుని పడుకుంటే 4,000 రూపాయలు రెంట్. అది ఆ 4,000 కూడా మా దగ్గర లేవు. ఏం చేయాలరా అంటే పనికి తీసుకెళ్తానని సిమెంట్ పనికి తీసుకుని వెళ్ళాడు. ఇంతంత బస్తాలు మోసుకుని వస్తే ఇంత అయింది ఈ భుజం. సో అప్పుడు కొంచెం బాధపడ్డాను. నేను మెరిట్ స్టూడెంట్ మేడం. నాది డిప్లొమా 82.5% నాది. ఒక కోచింగ్ తీసుకుంటే జాబ్ కొట్టేంత నాకు ఉంది. అవన్నీ వదిలేసి ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నాం అది అర్థం అవట్లేదు. సో అలాగే ఒక టైంలో ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నా. ఎలా లేక ఇంకెక్కడే ఉండి కష్టపడి ఈ రోజు సక్సెస్ అనేది చూడగలిగాను. బట్ ఇప్పుడు ఏమైనా అట్లా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదు కానీ మేడం, ఇప్పుడైతే ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది మేడం సీరియస్ గా. అంటే కొంచెం యాక్టింగ్ వస్తే ఉండేవాడు, రాదు కదా దానివల్ల. ఎందుకు అంటే మీలాంటి ఒక టాలెంట్ ఉన్న పర్సన్ ఈ మాట చెప్తే అంటే నేను తీసుకోలేకపోతున్నాను అలా అని కాదు మేడం, ఇండస్ట్రీ నచ్చట్లేదు మేడం. అంతా నటించే మనుషులు అంటే స్క్రీన్ మీదే కాదు పక్కన కూర్చుని కూడా నటించే మనుషులు చూసినా సరే ఆ నటన మనం తీసుకోలేదు. అంటే అవి నా వల్ల అవ్వదు. అంటే నేను విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా మైండ్ సెట్ అంతేమో నాకు అర్థం కాదు. కానీ నేను ఇండస్ట్రీలో సెట్ కాదు వీడు చేయలేడు అన్నారు ఊర్లో చాలా మంది. నేను సెట్ అయ్యానో లేదో వాళ్ళకి నేను చూపించాను, చాలు అంతవరకు. బేసిక్ గా తమ్ముడు ఏంటంటే కొంచెం సెన్సిటివ్, దానివల్ల కొన్ని తీసుకోలేడు. అందరూ ఇన్నే ప్రేమించాలనుకుంటాడు, తప్పు కదా. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు. బికాస్ ఏమి చేయలేవు, నువ్వు లైఫ్ అక్కడితో ఆగిపోతుంది అనేసి మీరు చూపించలేదు. ఎంత కష్టం ఉన్నా కూడా డిప్లొమా చదువుకున్న మీరు ఆఖరికి లేబర్ పని కూడా చేశారు లైఫ్ లో. సో దిస్ ఇస్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు. ఆడిల్లు అండి కట్టుకున్నది.